ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది కేంద్రం కూడా నోటిఫై చేసి గెజిట్ చేసి రిలీజ్ చేశారు. కాదు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి చెందాలంటే దానికి తారక మంత్రం మావీ గన్ అంటున్నారు కొంతమంది నాయకులు. దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి టీవీ షోస్లో అనేక చోట్ల దాని మీద గంటల కొద్దీ చర్చలు పెడుతున్నారు. కొంతమంది కుహనా మేధావులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు. అమరావతి కట్టాలంటే 3,60,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటూ కొన్ని వ్యక్తులు రాజకీయ నాయకులకి సపోర్టుగా, అలాగే కొంతమంది న్యూస్ ఛానల్స్ పబ్లిసిటీ చేస్తున్నారు. అమరావతి పూర్తవటానికి 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి మరి కొంతమంది చేత మాట్లాడిస్తున్నారు. మరి కొంతమంది రాజధాని 29 గ్రామాలలో ఉన్నటువంటి మీ కేంద్ర కార్యాలయాలు, అలాగే మీ డీజీపీ కార్యాలయాలు అన్నీ కూడా, మీ పార్టీ కార్యాలయాలు కూడా హైవేల మీద ఉంటే రాజధాని 29 గ్రామాలలో ఎలా ఉంటుంది అని మరికొంతమంది వితండవాదం చేస్తున్నారు. సమగ్ర అభివృద్ధికి మావీ గన్ అనేది సమస్యలన్నిటికీ పరిష్కారం అని చెప్పేసి మరికొంతమంది ఉచిత సలహాలు ఇస్తున్నారు ప్రభుత్వానికి. అయితే అమరావతి రాజధానిగా పెట్టినప్పుడు కేంద్రం లోక్సభలో బిల్ పాస్ చేసినప్పుడు దాదాపు 11 జాతీయ పార్టీలన్నిటి కూడా ఏకతాటి మీదకు వచ్చి మద్దతు ఇచ్చారు. బహుశా భారతదేశ చరిత్రలో అందరూ ఒకే తాటి మీదకు వచ్చి మద్దతు ఇవ్వటం అనేది బహుశా ఈ అమరావతి బిల్లులో ఒకటి కావటం మనందరం కూడా చాలా విశేషమైనటువంటి విషయం అనుకోవాలి. అలా రాజ్యసభలోనూ అలాగే జరిగిపోయింది. ఒక్క పార్టీ మాత్రమే దీన్ని వ్యతిరేకించింది. వాళ్ళు వ్యతిరేకించడానికి గల కారణాలు కూడా స్పష్టంగా చెప్పలా. ఏదో వ్యతిరేకించాలి అని చెప్పేసి వాళ్ళు సభ నుంచి బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. ఆ ఒక్క పార్టీ ఏంటో మీకు తెలుసు. ఆ తర్వాత లోక్సభలోనూ రాజ్యసభలోనూ బిల్ పాస్ అయిన తర్వాత కొంతమంది కుహనా రాజకీయ నాయకులు మాట్లాడేది ఏంటంటే, మీరు పాస్ చేయించుకున్నప్పుడు ఆ విధంగా రేపు మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే బిల్ పాస్ చేయరా అని చెప్పేసి మాట్లాడారు. దీనికి నిన్న జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఒక తుగ్లక్ ప్రభుత్వం అయితే ఉండొచ్చేమో కానీ కేంద్రంలో అలాంటి తుగ్లక్ ప్రభుత్వాలు ఉండవు. ఒకసారి బిల్ పాస్ చేసిన తర్వాత మరొకసారి ఆ బిల్లుని పాస్ చేసేటువంటి తుగ్లక్ ఆలోచన కేంద్ర ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా ఉండొచ్చు కానీ దాన్ని తీసుకోరు. అలా తీసుకున్నట్లయితే అది భారతదేశం యొక్క పెట్టుబడుల మీద ప్రభావం చూపుతుంది అని చెప్పారు. ఇది వాస్తవ విషయం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవ విషయం. దీన్ని బట్టి చూస్తే ఒకవేళ 2029లో జగన్ అధికారంలోకి వస్తే ఈ మావీ గన్ అనే ప్రతిపాదనకే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయదు అనేది వాస్తవ విషయం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడు పెంచుతూ అమరావతిలో నిర్మాణాల వైపున త్వరితగతిగా నిర్మించడం కోసం అడుగులు ముందుకు వేస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపుగా కేంద్ర కార్యాలయాలన్నీ అమరావతిలో నిర్మించే విధంగా 22 ఎకరాలలో దాదాపు 2,526 కోట్లతోటి నిర్మాణాలు సాగిస్తుంది. ఒకవైపు అభివృద్ధి వైపు ప్రణాళికలు వేస్తున్నారు, నిర్మాణాలు కొనసాగిస్తూనే ఉన్నారు, పెద్ద ఎత్తున నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. కానీ మరొక వైపు మావీ గన్ అనేటువంటి ఒక మాయాజాలవనాలు లేకపోతే ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉండటం కోసం, లేకపోతే రేపు ఇన్వెస్టర్లని మదిలో ఒక భయభ్రాంతులకు గురి చేయటం కోసం వీళ్ళు ఈ మావీ గన్ అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ మావీ గన్ అనే ప్రతిపాదన తెచ్చిన వ్యక్తి గతంలో 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 3 రాజధానులు అనేటువంటి ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ అమరావతిని నాశనం చేశారనేది వాస్తవ విషయం. ఈరోజు నిలకడ లేనటువంటి, స్థిరత్వం లేనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ప్రతిపాదిస్తే ఒక ప్రతిపాదన చేస్తే ఆ ప్రతిపాదనను పట్టుకొని చాలామంది కుహనా రాజకీయ నాయకులు, అలాగే చాలామంది మేధావులు, చాలామంది నాయకులు మీడియాల ముందుకు వచ్చి గంటల కొద్ది చర్చలు పెడుతున్నారంటే బహుశా వీళ్ళు మేధావులు అనాలా, లేకపోతే ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి సన్నాసులు అనాలా అనేది మనం అర్థం చేసుకోవాలి. చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటి, అమరావతిలో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, మావీ గన్లో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అనే దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ముందు అమరావతిలో ప్లస్ విషయం తీసుకొస్తే, ప్రభుత్వం తెలుసో తెలియకో రైతులకు అవగాహన ఉందో లేకో ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేంటయ్యా అంటే ల్యాండ్ పూలింగ్. 33,000 ఎకరాలు ప్రభుత్వం
రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని అందుకు ప్రతిఫలంగా ఎకరానికి 25 సెంట్లు అభివృద్ధి చేసి ఫ్లాట్లు ఇవ్వాలి అనేది రైతులకు మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగినటువంటి ఒప్పందం. అంతేగాక అభివృద్ధి చెందే వరకు ఈ 33,000 ఎకరాలకు కౌలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. తద్వారా రైతులకి కూడా ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు రాజధాని నిర్మాణం లేట్ అయినా కూడా రైతులు గగ్గోలు పడాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వమే భూమి కౌలుకు తీసుకొని అక్కడ మార్కెట్ రేట్ ప్రకారం కౌలు చెల్లిస్తుంది. సో ఇది ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి భారం కావచ్చు, కానీ రైతులకు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఉండటంలో ఇది కీలక పాత్ర పోషించింది. ఇది ఫస్ట్ ఒకటి. రెండవది, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎంతసేపు పట్టినా 29 మధ్య గ్రామాల మధ్య ల్యాండ్ తీసుకున్నారని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళు గుంటూరులో ఒక 1000 ఎకరాలు కావాలంటే ఏది ఖాళీ చేయాలి, లేదు విజయవాడలో ఒక 1000 ఎకరాలు కావాలంటే ఎక్కడ ఖాళీ చేయాలి మీరు? హైవేల మీద ఇప్పటికే ఎకరం 5 నుంచి 10 కోట్ల రూపాయల ల్యాండ్ వాల్యూ పలుకుతుంది గుంటూరు విజయవాడ టచ్ అయ్యేటువంటి ప్రాంతాలలో. ఇంకా 20-30 కోట్లు పలికే చోట కూడా ఉంది. 20-30 కోట్లు పలికే చోట ప్రభుత్వం ఒక 1000 ఎకరాలని కావాల్సి వస్తే ప్రభుత్వం స్పాట్ డబ్బులు చెల్లించాలి, కాంపన్సేషన్ ఇవ్వాలి. అంతేగాని నేను మీకు అభివృద్ధి చేసి ఫ్లాట్లు ఇస్తానంటే ఎవడో ఒప్పుకోడు, దాన్ని ఎవడో యాక్సెప్ట్ చేయడు. ఇది వాస్తవ విషయం. 29 గ్రామాలలో ప్రభుత్వం ఇక్కడ సెలెక్ట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? అక్కడ ఎకరం 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు ప్రభుత్వం ల్యాండ్ డెవలప్మెంట్ చేస్తే రేపు ఎకరం వాళ్ళకు ఉన్నటువంటి 25 సెంట్ వాళ్ళకి ఇచ్చే ఫ్లాటు 5 కోట్లు అమ్మొచ్చు, 10 కోట్లు అమ్మొచ్చు. సో భవిష్యత్తులో ఎప్పుడో బెనిఫిట్స్ పొందుతారు కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నారు. ఎందుకంటే ఒకేసారి 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత 10 కోట్లు వస్తుంది. ఎకరం ల్యాండ్ వాళ్ళకి ఇస్తే, ల్యాండ్ గవర్నమెంట్కి ఇస్తే 25 సెంట్లు వస్తుంది. అట్లా 4 ఎకరాలు ఇస్తే 1 ఎకరం ల్యాండ్ వస్తుంది. ఈ ఎకరం అనేది దాదాపుగా 20 కోట్లు 30 కోట్లు వస్తుంది. 4 ఎకరాలు అమ్ముకుంటే కూడా 2 కోట్లే వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో రేటు పెరిగిద్ది కాబట్టి బాగుంది అనే ఉద్దేశంతో అక్కడ రైతులు ఒప్పుకున్నారు. దాన్ని నేను ఆశ అనను, వ్యాపారం అనను. ఎందుకో తెలుసా? ఆ 2 పదాలు అక్కడ పనికిరావు. భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని బహుశా 20 ఏళ్ళ తర్వాత అక్కడ ఎకరం 1 కోటి రూపాయలు వలుకుతుంది, లేకపోతే 2 కోట్లు వలుకుతుంది. దాన్ని తప్పు పట్టట్లా. కాబట్టి ఇది గ్రామీణ ప్రాంతాల రైతులు కాబట్టి ఆ ల్యాండ్ ఇవ్వటానికి ఒప్పుకున్నారు. అదే విజయవాడలో ఒక 1000 ఎకరాలు ప్రభుత్వం కానీ సమకూర్చాలంటే ప్రభుత్వానికి దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఆ 1000 ఎకరాల ల్యాండ్కి దాదాపుగా వాళ్ళు ఒకవేళ 1000 ఎకరాలు తీసుకోగలిగితే 1000 ఇంటూ తక్కువ 20 కోట్లు వేసుకున్నా కూడా 20,000 కోట్లు అచ్చం ల్యాండ్కే వాళ్ళకి ఖర్చు అవుతుంది. ప్రధానమైనటువంటి అంటే హైదరాబాదు లేకపోతే బెంగళూరు చెన్నై లాంటి రాజధాని ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి సమస్య నాలాలు పొంగటం, తదనుగుణంగా పెద్ద ఎత్తున నష్టం అనేది రావటం అనేది ప్రధానమైన సమస్య. దీనికి ప్రధానమైన సమస్య ఏంటంటే హైదరాబాదు కానీ చెన్నై కానీ రాజధానులు అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత ఎక్స్టెన్షన్ అవుతూ వచ్చేసాయి. బఫర్ జోన్స్ను కూడా ఆక్యుపైడ్ చేసి నిర్మాణాలు చేశారు. ఫలితంగా ఏదైనా ఎండాకాలం ఓకే, ఎండాకాలం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పక్కన పెట్టేస్తే, వర్షాకాలం వచ్చేసరికి ఇది విపరీతమైనటువంటి డ్రైన్లు సమస్య విపరీతంగా రావటం. ఏదైనా పెద్ద వర్షాలు పడినట్లయితే అవి ఎఫెక్ట్ అంటే దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు విజయవాడ అయినా అంతే, గుంటూరు అయినా అంతే. ఎందుకంటే విజయవాడ గుంటూరు అనేది ఈ నగరాలు చరిత్ర చాలా సంవత్సరాల కిందట ఉంది కాబట్టి చాలా వరకు అప్పటి అనుగుణంగా అక్కడ నిర్మాణాలు సాగించేశారు. ఇప్పుడు విజయవాడకు వస్తే మనం చూసుకున్నట్లయితే ఫ్లడ్ అనేది ఎక్కువగా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? బుడమేరు నుంచి వచ్చింది. కాబట్టి ఇక్కడ సమస్యలు అనేవి ఏ రాజధాని నిర్మాణం చేయాలా సమస్యలు అనేది ఉంటాయి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, మొదట ల్యాండ్ పూలింగ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఈజీగా చేసింది. కానీ రెండోసారి ల్యాండ్ పూలింగ్ కావాల్సి వస్తే ఈరోజు ప్రభుత్వం చూడండి ఎన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మొదట ల్యాండ్ పూలింగ్ ఇచ్చినటువంటి రైతులకు న్యాయం జరగలేదు అనేది వాస్తవ విషయం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవ విషయం. ఎందుకంటే 2019-24 దాకా రైతులు ప్రభుత్వాలు మారటం, 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావటం, 1631 రోజులు రైతులు నిరసన తెలియజేయటం, ఇలాంటివి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి.
అట్లాగే గత ప్రభుత్వం కూడా 2016లోనో ఎప్పుడో రాజధాని శంకుస్థాపన చేయటం, ఆ శంకుస్థాపన చేసినటువంటి 2 నెలల్లో సెక్రటేరియట్ కానీ లేకపోతే హైకోర్టు కానీ ఇలాంటి కొన్ని భవనాలు నిర్మించటం, ఆశించిన స్థాయిలో రాజధాని నిర్మాణంలో అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే అది అడుగులు ముందుకు వేసినట్టే. కేంద్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు లభించకపోవటం, కొన్ని పర్మిషన్స్ తెచ్చుకోవడంలో ఆ ప్రభుత్వాలు జాఫ్యం జరగటం, మరి ఇతర కారణాలు ఏదైతేమి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కానీ కొనసాగించున్నట్లయితే దాని పరిణామాలు వేరేగా ఉండేవి. ఆ కొనసాగించకపోవటం వల్ల రైతులకు అన్యాయం జరిగిందనేది వాస్తవ విషయం. ఈరోజు రాజధానికి భారమైంది కూడా వాస్తవ విషయం. ఎందుకంటే 2019కి నాకు తెలిసి సిమెంట్ బస్తా 280 నుంచి 310 రూపాయలు ఉంటే ఈరోజు 360, 370. ఇక స్టీల్ రేటు పెరిగింది, ఐరన్ రేటు పెరిగింది, తర్వాత దాన్ని నిర్మాణం చేసేటువంటి లేబర్ ఖర్చు పెరిగిపోయింది. ఇలా కొన్ని కారణాల వల్ల రాజధాని కొంత ఎఫెక్ట్ పడిందనేది వాస్తవ విషయం. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది వాస్తవ విషయం. అది పాలకుల నిర్లక్ష్యం కావచ్చు, మరో ఇతర కారణాలు కావచ్చు. కానీ ప్రభుత్వానికి అతిపెద్ద అఫెక్ట్ ఏంటయ్యానంటే ల్యాండ్ బ్యాంకుని సమకూర్చుకోవటం అనేది ప్రభుత్వానికి చాలా పెద్ద అడ్వాంటేజ్ అని నేను చెప్తున్నా. ఈరోజు చాలామంది మాట్లాడదు 10 పైసలకే ల్యాండ్ ఇస్తున్నారు, రూపాయికే ఎకరం ఇస్తున్నారు అని చెప్పే వాళ్ళకి ఈరోజు హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అంటే మిగతా రాష్ట్రాలతోటి పాలు పంచుకోవాల్సి వచ్చినప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, నైపుణ్యాల దృష్ట్యా ప్రభుత్వాలు వాళ్ళకి తాయిలాలు ఇవ్వటంలో తప్పు లేదు. తదనంగా తిరిగి ఎప్పుడొకప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి ఆ డబ్బులు వచ్చేస్తాయి. ఎంపవర్మెంట్ అనేది పెరుగుద్ది అని చెప్పేసి గతంలో చాలా వాటిలో కోర్టులకు వెళ్ళిన ప్రతి చోట కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం ఫ్రీగా ల్యాండ్లు ఇవ్వాలి, కొన్ని సంస్థలకు ఇవ్వాలి, కొంత ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తున్న వాళ్ళకి ల్యాండ్లు ఇవ్వాలంటే వాస్తవానికి విజయవాడ, మచిలీపట్నం లేదా గుంటూరు ఈ మధ్యలో ఎక్కడ ల్యాండ్ తీసుకోవాలన్నా కూడా, హైవేల మధ్య ఎక్కడ తీసుకోవాలన్నా కూడా ఎకరం 5 కోట్ల నుంచి 10 కోట్లు. ప్రభుత్వం దగ్గర నా దేశం వరకు 16,000 ఎకరాలు ల్యాండ్ అనేది ప్రభుత్వం దగ్గర ఉంది. డ్రైనేజీలు ఇవన్నీ తీసేయంగా, రైతులకు ఇవ్వంగా, అన్ని పోంగా నాకు తెలిసి 15,000 నుంచి 16,000 ఎకరాలు ల్యాండ్ ప్రభుత్వం దగ్గర ఉంది. లేదు 12,000 ఎకరాలు ఉందనుకుందాం. ఈ 12,000 ఎకరాలని హైవేల పక్కన ల్యాండ్ కానీ ప్రభుత్వం తీసుకోవాలంటే అక్షరాల దీనికి 1,20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ల్యాండ్కే పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నాకు తెలిసి ఒక 10% తోటి, అంటే భవిష్యత్తులో దానికి మౌలిక వసతులు కల్పించే అన్ని అవసరాలు కూడా ఒక 10% తోటి ల్యాండ్ని ప్రభుత్వం అంత పెద్ద ల్యాండ్ బ్యాంకింగ్ సొంతం చేసుకోవటం ప్రభుత్వం ఒక రకంగా గొప్ప విజయం సాధించిందని చెప్పాలి. ఇది చాలామంది మాట్లాడతారు, ఆ సంస్థలకు ఫ్రీగా ఇస్తున్నారు, ఈ సంస్థలకు ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు భవనాలు నిర్మించుకోవాలంటే 22 ఎకరాలు ఫ్రీగా ఇస్తుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వాలు నిర్మాణం ఖర్చు మాత్రమే భరాయిస్తాయి. ల్యాండ్ పర్చేజ్ చేసేటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వాలకు అవసరం లేదు. ఇవాళ మన దగ్గర ల్యాండ్ ఫ్రీగా ఉంది కాబట్టి 22 ఎకరాలు వాళ్ళకి ఇస్తే 2,542 కోట్ల రూపాయలు మేము అక్కడ ఖర్చు పెడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ రెడీ చేసి రిలీజ్ చేసింది. మరి ఇదే 22 ఎకరాలు విజయవాడలో తీసుకోవాలంటే దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది. ఇది వాస్తవ విషయం. కాబట్టి ప్రభుత్వం దగ్గర అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం భూములు తీసుకోవటం, అది కూడా కారు చౌకగా భూములు తీసుకుందనేది వాస్తవ విషయం. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడున్నటువంటి పరిస్థితిని పరిగణలో తీసుకుంటే అది వాస్తవ విషయం. రెండవది, కొత్త రాజధాని నిర్మాణం జరుపుకుంటున్నాం కాబట్టి డ్రైనేజ్ సమస్యలు లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి నిర్మాణం చేసుకోవటం ద్వారా భవిష్యత్తులో భారతదేశంలో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందినటువంటి రాజధానిగా అమరావతి గుర్తింపు లభిస్తుంది. ఇక మూడవది, మొదటి రాజధాని నిర్మాణం అనేది రాజధాని యొక్క హద్దులకు వచ్చేసరికి ఇటు విజయవాడ, గుంటూరు, మంగళగిరి 3 ప్రాంతాలు కూడా కలిసిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మొదటి దశలోనే. ఏ రాజధాని కూడా ఇలా హైదరాబాద్ తీసుకున్నా, హైదరాబాదు ప్రస్తావన 1997 మన స్వతంత్రం వచ్చిన తర్వాత తీసుకుంటే దాని యొక్క ఎక్స్టెన్షన్ అనేది ఒక 50 ఇయర్స్లో చాలా తక్కువ జరిగింది. కానీ 2004 నుంచి ఇప్పటిదాకా దాని ఎక్స్టెన్షన్ గత 50 ఏళ్ళు జరిగినటువంటి డెవలప్మెంట్ కంటే మించి 20 సంవత్సరాలలోనే దాని యొక్క ఎక్స్టెన్షన్ పెరిగిపోయింది. అంటే
రానున్న రోజుల్లో ఇంకా ఇంకా 10 సంవత్సరాల్లో దాని రాజధాని విస్తరణ ఇంకా పెరుగుద్ది. ఎందుకు? దానికి కారణం ఏంటంటే ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, ఎడ్యుకేషన్ హబ్ వస్తుంది, అలాగే అక్కడ అనేక రకాలైన అవకాశాలు అక్కడ ఉన్నాయి కాబట్టి త్వరితగతంగా అవుతుంది. ఈరోజు మనం చూసుకుంటే గుంటూరు ఎడ్యుకేషన్ హబ్ అవుతుంది, విజయవాడ కమర్షియల్స్ అవుతుంది. ఫలితంగా దీని ఎక్స్టెన్షన్ ఇంకా దాని తర్వాత అవతల ఇండస్ట్రియల్ హబ్ కావాల్సి వస్తే విజయవాడ దాటిన తర్వాత అంటే ఆగిరిపల్లి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మచిలీపట్నం వరకు కూడా ఇండస్ట్రియల్ క్యాడర్ హబ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు ఇండస్ట్రియల్ అక్కడ పెట్టాలంటే ప్రభుత్వంతో మాట్లాడుకొని ఎకరం 2 కోట్లకో 3 కోట్లకో ప్రభుత్వం ల్యాండ్స్ని అంటే వాళ్ళ దగ్గర తీసుకొని సమకూరుస్తుంది. కాబట్టి ఫలితంగా ప్రభుత్వం మీద తక్కువ బటన్ పడుతుంది, ఎక్కువ పారిశ్రామిక అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం కానీ రాజధాని మార్చకుండా రాజధాని మీద ఫోకస్ పెట్టుంటే ఈరోజు ఖచ్చితంగా విజయవాడ అనే మొదటి హద్దుని టచ్ అయ్యి సెకండ్కి మనం ఎక్స్టెన్షన్ చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైతే ఈయన మావిగన్ అంటున్నాడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్నాడని అందరూ భజనలు చేశారు. రేపు అట్లా మావిగన్ వద్దు, విగన్ చి అంటాడు. విగన్ చి అంటే వి అంటే విజయవాడ, గన్ అంటే గుంటూరు, సిహెచ్ చి అంటే చిలకలూరుపేట. ఇక్కడిది కూడా బాగుంటుంది, నేషనల్ హైవే బ్రహ్మాండంగా వి షేప్లో మెలక తిరిగినట్టు ఉంటుంది. అంటే ఆ రోజు మళ్ళీ మీరు మాట మార్చేస్తారా? మా ప్రకాశం జిల్లా కూడా టచ్ అయిపోయింది కానీ ప్రకాశం జిల్లా కూడా అభివృద్ధి చెందింది ఓకే అంటారా? లేకపోతే ఇట్లా అంటే స్థిరత్వం లేనటువంటి వాదనలు, అనుకూలం లేనటువంటి మాటలు మాట్లాడటం ద్వారా ఎవరి భవిష్యత్తు నాశనం చేస్తున్నారు? ఈరోజు ఇన్వెస్టర్ల యొక్కని కన్ఫ్యూజ్ చేయటం అనేది వాస్తవ విషయం. ఇక ప్రభుత్వానికి ఇక్కడ ప్రధానమైనటువంటి రాజధాని నిర్మాణం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే భవిష్యత్తులో ఈరోజు మీరు చూసుకుంటే చెన్నై కానీ బెంగళూరు కానీ లేకపోతే హైదరాబాదు కూడా ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఏమి ఎదుర్కొంటున్నారంటే వాటర్ సమస్య ఎదుర్కొంటున్నారు. ఎండాకాలం వస్తే తమిళనాడు చెన్నై లాంటి ప్రాంతాలలో సాంబార్ చేయటానికి కూడా మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. అది వాస్తవానికి నీటి వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది రాజధాని ప్రాంతాలలో. కానీ ఆంధ్రప్రదేశ్కి అమరావతికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎగువన ప్రకాశం బ్యారేజ్ ఉంది, ఇటుపక్క పులిచింతల ప్రాజెక్ట్ ఉంది, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం మరొక 3 నుంచి 4 బ్యారేజీల నిర్మాణం చేస్తుంది. ఫలితంగా అలాగే పైన ప్రకాశం బ్యారేజ్ పైన పట్టిసీమ ద్వారా కాల్వ ద్వారా పట్టిసీమ ద్వారా పంపింగ్ ద్వారా నీటిని ప్రకాశం బ్యారేజ్లోకి పంప్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి చోట 20 అడుగుల లోపే డ్రిల్లింగ్ వాటర్ పడుతుంది. ఫలితంగా మీ నీటికి ఎంత కావాలంటే అంత వినియోగించుకున్నా రాజధాని ప్రాంతంలో నీటి ఇక్కట్లు అనేవి లభించవు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఉన్న అతిపెద్ద ఎఫర్ట్ అని చెప్పాలి. ఈరోజు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు నీళ్ళ కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తున్నాయి. కావాలంటే మీరు గ్రేటర్ హైదరాబాదు కానీ లేకపోతే చెన్నై కానీ వాళ్ళ యొక్క కార్పొరేషన్ పరిధిలో మీరు పరిశీలిస్తే మంచినీళ్ళ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. అవన్నీ పోల్చుకుంటే ఈరోజు బహుశా మన రాజధాని రైతులకి కౌలు ఇవ్వటానికి పెట్టిన ఖర్చుతోటి సమానం. అంతే, నేను వాస్తవ విషయం చెప్తాను, దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది వాస్తవం. ఇక్కడ ఎవ్వరూ 20 అడుగుల్లోనే నీళ్లు పడేటువంటి అద్భుతమైన అవకాశం దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం. ఎంత పెద్ద వర్షాలు రాకపోయినా ఇటు ప్రకాశం బ్యారేజ్ నుంచి పులిచింతల ప్రాజెక్ట్ నుంచి పైన పట్టిసీమ నుంచి నీళ్ళని తరలించుకొని రాజధాని ప్రాంతంలో వాడుకోవటంలో అద్భుతమైనటువంటి అవకాశం, ఆ నీటి అవకాశాలు పుష్కలంగా ఉన్నటువంటి రాజధాని బహుశా అమరావతి. నాకు తెలిసి భవిష్యత్తులో 1 కోటి 2 కోట్ల జనాభా పెరిగినా, అంటే 1 కోటి జనాభా పెరిగినా కూడా నీటి వినియోగం తట్టుకోగలిగేటువంటి కెపాసిటీ ఈ రాజధాని ప్రాంతానికి ఉంది. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే విజయవాడ, గుంటూరు, అట్లాగే మంగళగిరి ఇవన్నీ కలవటం ద్వారా చాలామంది 29 గ్రామాలు అంటున్నారు. ఒకేసారి ఆ గ్రేటర్ అమరావతి అనేటువంటిది నాకు తెలిసినంత వరకు దాదాపుగా 60 లక్షల మంది జనాభా అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతి తక్కువ టైంలో 60 లక్షల మందిని రాజధానిగా చేయగలిగే కెపాసిటీ ఈ రాజధాని ప్రాంతంలో ఉంది. కేవలం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం కాదు, ఇక్కడ
నిర్మాణాలు తీసుకోవడం కోసం ఒక ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టినా భవిష్యత్తులో ఇక్కడ నాకు తెలిసిన 150 సంవత్సరాల చరిత్రలో దివిసీమ ఉప్పెన అన్నాం, విశాఖ ఉదూదు తుఫాన్ అని అన్నాం, లేకపోతే తిత్లీ ఇవన్నీ వచ్చాయి. కానీ ఎప్పుడైనా అమరావతి ముప్పు అని చెప్పేసి ఎవరైనా చెప్పాడా? ఎక్కడైనా అమరావతిలో నదులు ఉప్పొంగి విధ్వంసం జరిగినటువంటి చరిత్ర 150 సంవత్సరాల వెనక ట్రాక్ రికార్డులో కూడా ఎక్కడా లేదు అని చెప్పేసి కేంద్ర సంస్థలే రిపోర్ట్ ఇచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఎక్కడ పొలాలలో నీళ్లు ప్రవహిస్తున్నాయి, వాగులు పొంగుతున్నాయి, వంకలు పొంగుతున్నాయి అని చెప్పి వాటిని చూపించి మేజర్గా చేయటం అనేది నిజంగా అవివేకులు మాట్లాడినటువంటి మాటలు. ఇది వాస్తవ విషయం. దివిసీమ ఉప్పెన వచ్చింది, అందరూ తెలిసిన విషయమే. విశాఖలో ఉదుదు వచ్చింది. అంతకుముందు విశాఖలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. నేను అనేది ఏంటంటే ఒక ప్రాంతంలో ఇబ్బందులు ఏర్పడవని నేను అనట్లా. అంత మాత్రం చేత ఆ ప్రాంతం నివాస యోగ్యానికి పనికిరాదని డిసైడ్ చేయడం అనేది తప్పు. ఈరోజు కేంద్ర ప్రభుత్వాల దృష్టిలో తీసుకుంటే ఏదైనా మన భారతదేశం ఇంకో ఇతర దేశాలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే మొట్టమొదటిసారిగా వాళ్ళు టార్గెట్ చేసేది సముద్రం పక్కనే ఉన్నటువంటి నగరాల మీద టార్గెట్ చేస్తారు. కానీ భారతదేశ చరిత్రలో ఇప్పుడు దాకా అసలు విశాఖపట్నాన్ని ఏ రోజు కూడా అసలు ఉగ్రవాదులు కావచ్చు, లేకపోతే ఇతర దేశాలు కావచ్చు దాన్ని టార్గెట్గా పెట్టుకోలేదు. అది మనం సంతోషించాల్సిన పని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక విభిన్నమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి దేశం. అంటే దేశంలోనే కలిగినటువంటి రాష్ట్రం ఇది. దేశం కాదు, దేశంలోనే విభిన్న పరిస్థితులు కలిగినటువంటి రాష్ట్రం. ఇక్కడ ఉద్రిక్తలకు తావు ఉండదు, ఇక్కడ అలజడులకు అసలు అవకాశం ఉండదు. అది వేరే విషయం. కానీ రేపు భవిష్యత్ తరాలలో మారవచ్చు, దాన్ని ఎవడో ఏం చేస్తాడు. ఎందుకంటే అభివృద్ధి చెందే కొంది దాని ఫలాలు ఎంత ఉంటాయో దాని మీద ఫోకస్ కూడా అంతే పెడతారు. కాబట్టి సరే భవిష్యత్తులో మారచ్చు, దాన్ని ఎవరు తప్పు పట్టట్లా. అంటే ఇంత అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి రాజధాని అమరావతి. ఇంకా ఏదైనా మాట్లాడితే ఏంటి రోడ్ రైల్ కనెక్టివిటీ లేదు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని మీకెందుకు అంత బాధ? రైలు కనెక్టివిటీ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం దీని మీద ఫోకస్ చేసి ఆల్రెడీ ఎంతో 4600 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి రైలు కనెక్టివిటీ ఇస్తుంది. రోడ్ కనెక్టివిటీ ఇవ్వాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వం. కేంద్రం పెట్టాల్సిన డబ్బుల్లో మీకెందుకు అంత బాధ? మీకెందుకు అంత నోటి జీలా? నాకు అర్థం కావట్లా. ఎంతసేపు ఉన్న 2 లక్షల ఎకరాలు, 33,000 ఎకరాలు ఫ్రీగా రైతుల దగ్గర నుంచి భూములు వస్తే వీటిని వినియోగించుకొని చేతగాలేదు. కానీ 2 లక్షల ఎకరాలలో మనకు కావాల్సినప్పుడల్లా ప్రభుత్వం భూములు కొనాల్సి వస్తే ఆ భూములు ఇవ్వక వాళ్ళు కోట్లకు పోతే ఈ పీక్కోలేక ప్రభుత్వాలు కిందకి మీదకి పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఒక ఓల్డ్ క్లాస్ నగరాన్ని నిర్మించుకోవడం అవకాశం ఉంటుంది. డ్రైనేజీలు కానీ అన్ని సిస్టమ్స్ని ఇక్కడ అభివృద్ధి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అమరావతి తర్వాత మొదటి బఫర్ జోన్, అంటే డెవలప్మెంట్కి బఫర్ జోను అటుపక్క మీరు మొదలు తీసుకుంటే విజయవాడ వస్తుంది, తర్వాత మంగళగిరి, గుంటూరు వస్తుంది. సెకండ్ బఫర్ జోన్ చూసుకున్నట్లయితే ఇటువైపు చిలకలూరుపేట, నరసరావుపేట, అలాగే మీరు అడుగుతుంది నందిగామ, కంచికచర్ల, నందిగామ, అట్లాగే విజయవాడ దాటిన తర్వాత మొత్తం కూడా హైదరాబాదు అంటే క్యాపిటల్స్ని బేస్ చేసుకొని ఎట్లాగైతే ఉందో పారిశ్రామిక క్యాటర్గా ఉంటుంది. ఫలితంగా హైదరాబాదును దీటైనటువంటి రాజధాని నిర్మాణం జరుపుకోవడానికి ఒక 20 సంవత్సరాల టైం పడుతుంది. నేనేమి 100 సంవత్సరాల టైం పడుతుందని చెప్పట్లే. అంత మాత్రం చేత 20-30 సంవత్సరాలలో టైం పట్టకుండా ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మావిగన్ అనేది నేషనల్ హైవే మీద ఉంది అన్నారు. ఓకే, ఒకటి నేషనల్ హైవే మీద జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా ల్యాండ్ పూలింగ్ ద్వారా ఒక 1000 ఎకరాలు ఎవరైనా ఇస్తారా అంటే, ఇక్కడ ఒక 1000 ఎకరాలు తీసుకుంటా, ఇంకొక కింద ఒక 2000 ఎకరాలు తీసుకుంటా, ఇక్కడ మీకు ఫ్లాట్లు ఇస్తే ఇక్కడ మీకు ఫ్లాట్లు ఇస్తామంటే ఏమంటారు, మాకెందుకు అయ్యా ఫ్లాట్లు, 5 కోట్లు 10 కోట్లు మా కాంపన్సేషన్ మాకు ఇచ్చేసేయండి, మా ల్యాండ్ మాకు తీసుకునేప్పుడైతే ప్రభుత్వం ఉంటుంది. అంటే ప్రభుత్వం ఇమ్మీడియట్లీ క్యాష్ కట్టాలి. 1000 ఎకరాలు ఇంటూ 5 కోట్లు వేసుకున్నా కూడా 5000 కోట్లు రైతులకు స్పాట్ కాంపన్సేషన్ చెల్లిస్తేనే వాళ్ళు ల్యాండ్ వదులుకుంటారు. మీరు ఎప్పుడో 33,000 ఎకరాలకి 33 ఏళ్ళకి ఇస్తే మేము తినేదేవుడు బతికేదేవుడు మాకు అవసరం లేదు లేవే, మాకు కాంపన్సేషన్ ఇచ్చేసేయండి అంటే. అంతేకాకుండా నిర్మాణానికి అనువైనటువంటి అవసరాలు అంటే దానికి అనుభవం ఉండదు. ఎందుకంటే మున్సిపాలిటీ మచిలీపట్నాన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేయాలి, విజయవాడని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేయాలి, గుంటూరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేయాలి. ఈరోజు నగరాలు మొత్తం ఫుల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నడుస్తుందా? ఇంకా కొంత టైం పట్టుద్ది. కానీ ఈరోజు ఈ 29 గ్రామాలలోనూ చేయటం ద్వారా దీని యొక్క అభివృద్ధి ఫలాలు విజయవాడ, గుంటూరు టచ్ అవటం ద్వారా విజయవాడ కమర్షియల్గా వెళ్ళిపోతుంది, గుంటూరు ఎడ్యుకేషనల్గా వెళ్ళిపోతుంది. దాని తర్వాత వచ్చేటువంటి వాటిలో ఇండస్ట్రియల్ క్యాడర్ పరిధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పోర్టు అనువుగా ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్కి ఇన్పోర్ట్కి అనువుగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి
ఇండస్ట్రియల్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక నేను మావిగన్ విషయంలోకి వస్తే నేను అడుగుతున్న ప్రభుత్వానికి ఒక 5,000 ఎకరాలు కావాల్సి వచ్చింది ల్యాండ్. ఎక్కడి నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు స్పాట్ కాంపన్సేషన్ తీసుకొని రైతులు ల్యాండ్ ఇస్తారా, లేదు మాకు కూడా అమరావతి వాళ్ళ లెక్కనే మాకు 26 సెంటు స్థలం ఇవ్వండి, మీరు అభివృద్ధి చేసి ఇవ్వండి, మేము తీసుకుంటామంటే వాళ్ళు ఒప్పుకుంటారా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఇవ్వాలి, అక్కడ ఉన్న రైతులు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఒక వరల్డ్ క్లాస్ నగరాన్ని నిర్మిస్తానంటే రైతులు ల్యాండ్ ఇచ్చారు, ఎప్పుడో 30 ఏళ్ళకైనా మనకు వస్తుందిలే అని ఆశపడి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే ఇక్కడ ఇక బొర్రెలుగా పెట్టేసి ఎన్ని మేము డెవలప్మెంట్ చేస్తామంటే ఎప్పుడుకో 60 ఏళ్ళకు 70 ఏళ్ళకు డెవలప్మెంట్ చేస్తామంటే అప్పుడు దాకా మేము ఎక్కడ ఖాళీగా ఉంటాం, అప్పుడు దాకా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కౌలు చెల్లించాలంటే ఎంత భారం అవుతుంది. ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే అనాలోచితమైన నిర్ణయాలు. ఒక మానసికమైనటువంటి పరిస్థితి, తన మైండ్ సెట్ సరిగ్గా లేకపోవటం వల్ల ఆయన ఏదో ఒకటి మాట్లాడితే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి కన్ఫ్యూజ్ చేయాలనేది వీళ్ళ వ్యూహం. ఎందుకంటే నిజంగా మీరు మావిగన్ అంత అద్భుతం అనుకున్నప్పుడు మరి 2019-24 3 రాజధానులు అనే కాన్సెప్ట్ ఎందుకు పట్టుకుని వెళ్ళాడారు? ఆ రోజు ఈ మావిగన్ ప్రతిపాదన తీసుకురావాల్సింది కదా.